ఇది నెక్స్ట్ ఇయర్కి అవుతుంది. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు కూడా వస్తాయి. మూడోసారి ముచ్చటగా కృష్ణా పుష్కరాలు కూడా నిర్వహించుకుంటున్నాం. నేను దీన్ని ఒక సాంప్రదాయంగా తీసుకున్నా. ఎందుకంటే అందరి గురించి మనం మాట్లాడతాం. గంగమ్మ తల్లి గురించి ఎప్పుడూ మాట్లాడతాం, పూజలు చేస్తాం వర్షాలు రాకపోతే. కానీ ఈరోజు రాను రాను సంస్కృతి మారిపోయి కరువు కాటకాలు వచ్చినప్పుడు మనం బాధపడతాం తప్ప అలాంటి నీటిని ఏ విధంగా కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి మనం ఆలోచించే పరిస్థితులు లేవు. అందుకే ఈరోజు నేను తీసుకొచ్చిన పాలసీలు కూడా మీరు చూస్తే నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు కావాలి, ఎన్విరాన్మెంట్ సర్వైవ్ కావాలన్నా నీళ్లు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే అలాంటి నీటి మీద శ్రద్ధ పెట్టాం. ఐటీ జీవనోపాధిస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఎక్కడ లేనటువంటి విలువలు ఇస్తాయి. ఆ విలువలతో ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళకుండే ఆనందం వేరే వాళ్ళకు ఉండదు. డబ్బులు ఒకటే చాలదు, విలువలో కూడా ఉండాలి. విలువలో పతనమైన రోజున మన జీవితాలు భ్రష్టు పడతాయని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. ఈరోజు తెలుగు ప్రజలందరినీ కోరుతున్నా, మనం అందరం ఒక సంకల్పం చేద్దాం, తీసుకుందాం. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు కమ్యూనిటీ ఉండాలి.